కొన్ని జిల్లాల్లో బికాస్ జనరల్ ఆర్డర్ ఎలక్షన్ కమిషన్ అంటే ఆ రోజు మొత్తం రోజు డ్రై డే ఉంటుంది, అంటే ఆన్ ద డే ఆఫ్ కౌంటింగ్. బట్ కొన్ని జిల్లాల్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, తర్వాత ఎస్పీ వాళ్ళ అడ్వైస్ తీసుకొని దే మే extend it to one day before or one day after also. We have left that thing to that concerned district magistrate వాళ్ళ డిస్క్రిప్షన్ని బట్టి వాళ్ళు అక్కడ ఉన్న పరిస్థితిని చూసుకొని డిసిషన్ తీసుకోవచ్చు. బికాజ్ లా అండ్ ఆర్డర్ మొత్తం రెస్పాన్సిబిలిటీ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీకి ఉంటుంది. 144 కూడా అవర్ జనరల్ ఎలక్షన్ కమిషన్ జనరల్ ఇన్స్ట్రక్షన్ అంటే అక్కడ ఉన్న ఏరియా, కౌంటింగ్ సెంటర్లో ఉన్న ఏరియా, తర్వాత చుట్టుపక్కన ఉన్న ఏరియాలో 144 సెక్షన్ ఇంప్లిమెంట్ 100 కంపల్సరీగా చేయాలి. కానీ అగైన్ జిల్లా మ్యాజిస్ట్రేట్, జిల్లా ఎస్పీ వాళ్ళ ఉన్న పరిస్థితిని బట్టి దే ఆర్ ఆల్వేస్, బికాస్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ కాబట్టి అక్కడ మొత్తం జిల్లాలో చేయాలా లేకపోతే ఒక రోజు చేయాలా 2 రోజు చేయాలా, అది దాట్ వీ హ్యావ్ లెఫ్ట్ ఇట్ టు దెమ్. నెక్స్ట్ ఇష్యూ రిగార్డింగ్ ఇప్పుడు ఫైనల్ ఫిగర్ ఆఫ్ సీజర్స్కి మనకు వస్తే, మనము ఎలక్షన్ కమిషన్ January 8th మనకు వచ్చింది. ఆ జనవరి నుంచే మనము అప్పుడు ఎలక్షన్ని దృష్టిలో పెట్టుకొని సీజర్ స్టార్ట్ చేయడం జరిగింది అన్ని 14 ఏజెన్సీస్ ద్వారా. సో జనవరి నుంచి 2nd June నిన్నటి దాకా 483 crores సీజర్ మన రాష్ట్రంలో చేయడం జరిగింది. ఆ 483 crores 170 crores క్యాష్ ఉంది, 61 crores లిక్కర్ సంబంధించి, 35 crores వర్త్ డ్రగ్స్, ప్రీషియస్ మెటల్ గోల్డ్, సిల్వర్ ఇట్లాంటివి 186 crores, తర్వాత ఫ్రీ బీస్ అండ్ అదర్ మెటీరియల్స్ 29 crores, టోటల్ 483 crores. ఈ ఎలక్షన్ టైంలో చేసిన FIRs గురించి అన్ని డీటెయిల్స్ మీకు ఆల్రెడీ నోట్లో కూడా ఇవ్వడం జరిగింది. సుమారుగా 1,00,000 మంది ట్రబుల్ పర్సన్స్ని మనం బౌండ్ అవుట్ చేయడం కూడా జరిగింది. ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ ఇప్పుడు కూడా అంటే కౌంటింగ్ వరకు కూడా జరుగుతాయి, ఇంటర్ స్టేట్ అండ్ ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్. సివిజిల్లో ఈసారి 24,557 కంప్లైంట్స్ వచ్చినాయి. సివిజిల్ ఈజ్ ఎ వెరీ వెరీ సక్సెస్ఫుల్ మోడల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. అక్కడ బికాస్ ఒకసారి కంప్లైంట్ వచ్చిన తర్వాత 100 నిమిషాల్లో అది పూర్తి చేయాలి.